లెట్స్ కిక్ స్టార్ట్. సో ఇంగ్లీష్ కోసం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ద్వారా మీ స్కోర్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇన్ యువర్ రెస్పెక్టివ్ ఎగ్జామ్స్. సో డౌట్స్ ఏమైనా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మేడం మీకు వివరాలు తెలియజేస్తారు, లేదా వెబ్సైట్లో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. సో ఇవాల్టి ఎడిటోరియల్ టైటిల్ ఎ కట్ ఇన్ టైమ్. సో ఏం కట్ చేశారు? ఆర్బీఐ రెపో రేట్ తగ్గించింది 6.25 నుంచి 6%కి, అంటే 25 బేసిస్ పాయింట్స్, 25 బేసిస్ పాయింట్స్ లేదా 0.25%, అంటే 0.25% అనమాట. 100 బేసిస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1%. సో 25 బేసిస్ పాయింట్స్ ఆర్బీఐ రెపో రేట్ అనేది తగ్గించింది. ఇది సరైన సమయానికే తగ్గించింది అని అర్థం. కట్ అంటే తగ్గించడం, ఇన్ టైం అంటే సరైన సమయానికే ఆర్బీఐ రెపో రేట్ని తగ్గించింది అని దీని యొక్క అర్థం. కంట్రీస్ మస్ట్ బిల్డ్ ఆన్ దేర్ ఎకనామిక్ స్ట్రెంగ్స్, నాట్ క్రియేట్ ట్రేడ్ బ్యారియర్స్. ఎక్సలెంట్. కంట్రీస్ ఏం చేయాలి? వాళ్ళ ఎకనామిక్ స్ట్రెంగ్స్ని దాన్ని బేస్ చేసుకొని బిల్డ్ చేసుకోవాలి తప్పితే ట్రేడ్ బ్యారియర్స్ని క్రియేట్ చేయకూడదు అని చెప్పి అంటున్నారు. అసలు ట్రేడ్ బ్యారియర్ అంటే అర్థం ఏంటి? ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రెండింటిని కలిపి కామన్గా మనం ట్రేడ్ అనే పదంతో పిలవచ్చు. అయితే బ్యారియర్ అంటే అడ్డంకి, హిండ్రన్స్ కదా. సో మరి బ్యారియర్ అంటే అడ్డంకి, అంటే ఒక దేశానికి ఇంకో దేశానికి ట్రేడ్ జరుగుతున్నప్పుడు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతున్నప్పుడు వచ్చే అడ్డంకులు. సో ఎటువంటి అడ్డంకులు క్రియేట్ అవుతాయి? ఆ కంట్రీసే క్రియేట్ చేస్తాయి. ఏ రూపంలో? టారిఫ్. ప్రధానంగా వేసేది టారిఫ్ బ్యారియర్. టారిఫ్ అంటే అర్థం ఏంటమ్మా? సుంకం, అంటే ఎడిషనల్ ట్యాక్స్. సో నీ దేశం నుంచి నా దేశానికి ఏదన్నా వస్తువు వస్తూ ఉంటే ఆ వస్తువుపై నేను ఎడిషనల్ ట్యాక్స్ వేస్తాను అని చెప్పి ఈ కంట్రీ వేయొచ్చు. ఆ ట్యాక్స్ని మనం ఇంపోర్ట్స్ మీద వేసేది కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీ లేదా ఇంపోర్ట్ టారిఫ్ అంటాం. అదే మన దేశం నుంచి బయటికి వెళ్ళే వాటి మీద మనమే ట్యాక్స్ వేసామనుకోండి, దాన్ని ఎక్స్పోర్ట్ డ్యూటీ లేదా ఎక్స్పోర్ట్ టారిఫ్ అంటాం. ఇప్పుడు ఇది అమెరికా, ఇది చైనా. చైనా నుంచి అమెరికాకి వస్తున్న వస్తువుల పైన అమెరికా వేస్తున్న టారిఫ్ ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రధానంగా అమెరికా టారిఫ్ వేస్తుంది. సో అమెరికా వేస్తున్న టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంపోర్ట్ టారిఫ్ లేదా ఇంపోర్ట్ డ్యూటీ. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమంటాం? దాన్ని ఇంపోర్ట్ డ్యూటీ లేదా ఇంపోర్ట్ టారిఫ్ అని చెప్పేసి అంటాం. ఓకే, అది మనం గుర్తుపెట్టుకోండి. ఈ టారిఫ్ వేయడం వల్ల ఏమవుతుంది? చైనా నుంచి యూఎస్కి వచ్చే ఎగుమతులు లేదా యూఎస్ లోపలికి వచ్చే ఇంపోర్ట్స్, దిగుమతులు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఐటమ్ చైనా అమెరికాకి పంపిస్తుంది అనుకోండి. ఇప్పుడేమో ట్రంప్ 140% దాని మీద టారిఫ్ వేసాడు అనుకోండి. అప్పుడు 100 రూపీస్ ఐటమ్ ఏమవుతుంది? 100కి 140 కలిసి 240 రూపీస్ అవుతుంది. అంటే 100 రూపాయల వస్తువు ఇప్పుడు 240 రూపాయలు అవుతుంది. ఆ వస్తువు కొనుగోలు చేయడం అమెరికన్స్కి కష్టం అవుతుంది కాబట్టి ఆ వస్తువులు కొనుగోలు చేయడం తగ్గించేస్తారు. సో చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. ఇప్పుడు మీరు ప్రధానంగా ఒక ఆస్పెక్ట్ మీరు గమనించాలి బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఎడిటోరియల్. ఇప్పుడు ఐఫోన్స్ ఉన్నాయి కదా, చాలామందికి తెలియని విషయం ఇది. ఐఫోన్స్ ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఐఫోన్స్లో ఐఫోన్ అనేది ఏ కంపెనీ అమ్మా? యాపిల్. యాపిల్ ఏ దేశానికి చెందిన కంపెనీ? యునైటెడ్ స్టేట్స్. కానీ గమనించాల్సిన విషయం చూడండి, ఈ యాపిల్ కంపెనీ యొక్క ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది ఎక్కడో తెలుసా మీకు? ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ 80% చైనాలో అవుతుంది, 14% ఇండియాలో అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ 80% ఐఫోన్స్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, 14% ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇట్లా మ్యానుఫ్యాక్చర్ అయినవి, ఈ దేశాల్లో మ్యానుఫ్యాక్చర్ అయినవి మళ్ళీ అమెరికన్స్ ఐఫోన్స్ కొనాలంటే ఈ దేశాల నుంచి యూఎస్కి ఎక్స్పోర్ట్ అవ్వాలి. అంటే అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఇంపోర్ట్. బేసికల్గా అమెరికన్స్ అమెరికా కంపెనీ తయారు చేసే ఐఫోన్స్ని ఇంపోర్ట్ చేసుకొని కొనుక్కుంటారు. అమెరికన్స్ అమెరికా తయారు చేసే ఐఫోన్స్నే ఇంపోర్ట్ చేసుకొని కొనుక్కునే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు చైనా నుంచి వచ్చే వస్తువులపైన అమెరికా ఎక్కువగా టారిఫ్ వేస్తే చైనా నుంచి అమెరికాకు వచ్చే ఐఫోన్స్ పైన కూడా టారిఫ్ పడుతుంది. సో ఐఫోన్ రేట్లు అమెరికాలో బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల అంత రేట్లు పెరిగిపోతే సేల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి యాపిల్ ఏం చేయొచ్చు? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇండియాకి షిఫ్ట్ చేయొచ్చు. ఇండియా మీద అంత ఎక్కువగా టారిఫ్స్ లేవు కాబట్టి అమెరికా
యాపిల్ చైనాలో చేస్తున్న ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి షిఫ్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇండియా మీద అంత టారిఫ్స్ లేవు కాబట్టి. ఇది మైండ్లో పెట్టుకోండి. దిస్ ఈజ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ దట్ ఐఎమ్ గివింగ్. లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి 2 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ జరిగితే 2 lakh crores జరిగితే అందులో మెజారిటీ పోర్షన్ ఐఫోన్ ఎక్స్పోర్ట్సే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల చైనా నుంచి ఇండియాకి ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జరిగితే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా పెరుగుతుంది, ఇంకా జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఒక రకంగా ఈ ట్రేడ్ వార్ వల్ల ఇండియాకి చిన్న బెనిఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ బెనిఫిట్ మీకు చెప్పాను. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో కంట్రీస్ అనేవి ఎకనామిక్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకోవాలి, కానీ ట్రేడ్ బ్యారియర్స్ని క్రియేట్ చేసుకోకూడదు. దే షుడ్ నాట్ క్రియేట్ ట్రేడ్ బ్యారియర్స్ అని చెప్పేసి అంటున్నారు. సో ఒకళ్ళ మీద ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి అయ్యే ఎగుమతులు దిగుమతుల మీద బ్యారియర్స్ క్రియేట్ చేసుకోవద్దు అని చెప్పడం జరుగుతుంది. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ మానిటరీ పాలసీ కమిటీస్ యునానిమస్ డెసిషన్ to cut the repo rate by 25 basis points to 6% is a timely reprieve for India's business community. RBI యొక్క మానిటరీ పాలసీ కమిటీ యునానిమస్గా అంటే ఏకపక్షంగా అందరూ ఒకే మాట మీద, ఏకపక్షంగా కాదు ఏకాభిప్రాయంతో, అందరూ యూనిలేటరల్గా అంటే ఏకపక్షంగా ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు చేయడాన్ని యూనిలేటరల్ అంటాం. యునానిమస్ అంటే అందరూ ఒకే మాట మీద, వితౌట్ ఎనీ అపోజిషన్ అంటాం. వితౌట్ ఎనీ అపోజిషన్ ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏంటా డెసిషన్? టు కట్ ద రెపో రేట్ని తగ్గించాలని. ఎంత? బై 25 basis points, 25 basis points రెపో రేట్ని తగ్గించాలి అని చెప్పేసి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అనేది ఒక టైమ్లీ రిప్రీవ్ అంటే ఒక రకమైన ఉపశమనం అని అర్థం. అంటే నువ్వు కష్టాలు ఉదయం నుంచి ఎండలు మండిపోతున్నాయి అనుకోండి, సాయంత్రానికి ఒక చిన్న చిరుజల్లు పెడితే అది మీకు రిప్రీవ్. చల్లగాలి వేసి రిప్రీవ్, ఉపశమనాన్ని కలిగించేదాన్ని రిప్రీవ్ అంటాం. సో ఇండియా యొక్క బిజినెస్ కమ్యూనిటీ ఆల్రెడీ స్ట్రగుల్ అవుతుంది. అక్కడ ట్రంప్ టారిఫ్స్ వల్ల అల్లాడిపోతున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి ఉపశమనం అనేది టైమ్లీ అంటే సరిగ్గా సమయానికి ఆర్బీఐ నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది, శుభవార్త వచ్చింది అన్నట్టు మనం చెప్పొచ్చు. ఓకే, కష్టాలు కన్నీళ్ళకి అలవాటు పడిపోయిన వాళ్ళకి ఒక స్వీట్ న్యూస్ వచ్చినట్టు అనమాట. అలా మీరు చెప్పచ్చు. 25 basis points అంటే 0.25%. రెపో రేట్ అంటే బ్యాంకులకి అత్యవసరమైనప్పుడు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా అప్పు తీసుకునేటప్పుడు వాళ్ళు ఆర్బీఐకి చెల్లించాల్సిన వడ్డీ రేట్ని మనం రెపో రేట్ అని చెప్పంటాము. సో రెపో రేట్ తగ్గితే బ్యాంకులు కూడా ఏం చేస్తాయి, వాళ్ళు వేరే బిజినెసెస్కి లేకపోతే హౌస్ హోల్డ్స్కి ఇచ్చే లోన్స్ పైన వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి. అందువల్ల రెపో రేట్ తగ్గితే మనకి హోమ్ లోన్ ఈఎంఐస్ అన్ని రకాల లోన్స్ పైన వడ్డీ రేట్లు తగ్గడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఆ రకంగా వడ్డీ రేట్లు తగ్గితే బిజినెస్ కమ్యూనిటీకే కాదు, కామన్ మ్యాన్కి కాదు, అందరికీ కూడా ఒక రకమైన ఉపశమనం. ఎందుకంటే మన ఈఎంఐలు తగ్గుతాయి, బారోయింగ్ చీప్ అవుతుంది, ఇంకా ఎక్కువ మంది లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎకానమీ కూడా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది బారో చేసి వస్తువులు సేవలు కొనుగోలు చేస్తే, ఆ డబ్బులతో వస్తువులు సేవల్ని కొనుగోలు చేస్తే దానివల్ల ఎకానమీ వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సేల్స్ పెరిగి, డిమాండ్ పెరిగి, ప్రొడక్షన్ పెరగడానికి అది ఆస్కారం దారితీయొచ్చు. ఫర్ వీక్స్ నౌ, కొన్ని వారాలుగా exporting sectors have been imploring the government to hasten bilateral trade negotiations with the US to attempt to shield themselves from President Donald Trump's reciprocal tariffs. కొన్ని వారాలుగా నేను ప్రతి లైను డీటెయిల్డ్గా చదువుతాను, ప్రతి పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడన్నా ఏదన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేశాక పలానా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను మళ్ళీ. ఫర్ వీక్స్ నౌ అంటే కొన్ని వారాలుగా ఎక్స్పోర్టింగ్ సెక్టర్స్, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే డిఫరెంట్ సెక్టార్స్ హ్యావ్ బీన్ ఇంప్లోరింగ్ అంటే రిక్వెస్ట్ చేస్తున్నాయి, అర్జ్ చేస్తున్నాయి, అడుగుతున్నాయి. ఇంప్లోర్ అంటే ఏంటి అర్థం? అడగడము, రిక్వెస్ట్ చేయడము, బెగ్ చేయడము. ఎర్నెస్ట్గా అంటే గట్టిగా, బాగా ఎక్కువగా మనం రిక్వెస్ట్ చేయడాన్ని, డెస్పరేట్గా రిక్వెస్ట్ చేయడాన్ని ఇంప్లోర్ అంటాం. గవర్నమెంట్కి ఏమని ఇంప్లోర్ చేస్తున్నాయి? టు హ్యాజన్ అంటే ఎక్స్పీడైట్, స్పీడప్. హ్యాజన్ అన్న, ఎక్స్పీడైట్ అన్న, స్పీడప్ చేయడం, క్వికెన్ చేయడం. దేన్ని? బైలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్ విత్ ద యుఎస్. అమెరికాతో బైలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్ని హ్యాజన్ చేయండి, ఇంకా స్పీడప్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. దేనికి? టు అటెంప్ట్ టు షీల్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ రెసిప్రోకల్ టారిఫ్స్. ఎందుకంటే వాళ్ళని
ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క రెసిప్రోకల్ టారిఫ్స్ నుంచి షీల్డ్ చేసుకోవడానికి, షీల్డ్ అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి, టు అటెంప్ట్ టు షీల్డ్ అంటే ప్రొటెక్ట్, తమను తాము కాపాడుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ యొక్క రెసిప్రోకల్ టారిఫ్, ఈ పదం కూడా ఇంపార్టెంట్. రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటి అంటే అమెరికా నుంచి ఇండియాకి వస్తున్న గుడ్స్ పైన ఇండియా చాలా ఎక్కువ టారిఫ్ వేస్తుంది, కాబట్టి మేము కూడా మీ నుంచి మాకు వచ్చే గుడ్స్ పైన టారిఫ్ వేస్తాము అనే కాంటెక్స్ట్లో చేసే టారిఫ్స్ని రెసిప్రోకల్ టారిఫ్స్ అంటాం. ఇప్పుడు ఏదైనా కంట్రీ అమెరికా గుడ్స్ పైన టారిఫ్ వేయట్లేదు అనుకోండి, అంటే అమెరికా నుంచి ఇంపోర్ట్ అవుతున్న వస్తువుల పైన ఒక కంట్రీ అసలు టారిఫ్స్ వేయట్లేదు అనుకోండి, అలాంటి కంట్రీ పైన ట్రంప్ టారిఫ్ వేయట్లా. ఎవరిపైన వేస్తున్నారు? ఎవరైతే అమెరికన్ గుడ్స్ పైన ఎక్కువ టారిఫ్ వేస్తున్నారో ఆ కంట్రీల పైన మాత్రం టారిఫ్ ఎక్కువగా వేస్తున్నాడు. అందుకని దీన్ని రెసిప్రోకల్ టారిఫ్ అంటాం. రెసిప్రోసిటీ అంటే మనల్ని ఒకరు ఎలా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళని కూడా మనం అలాగే ట్రీట్ చేయడం. అంటే మనల్ని ఒకరు మర్యాదగా ట్రీట్ చేస్తే మనం మర్యాదగా ట్రీట్ చేయడం, మనల్ని అమర్యాదకరంగా చూస్తే మనం కూడా అమర్యాదకరంగా చూడడం. దట్ ఈస్ కాల్డ్ రెసిప్రోసిటీ. రెసిప్రోకల్ టారిఫ్ అంటే మీనింగ్ అది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. The tariffs have been paused for 90 days. ఈ టారిఫ్స్ 90 డేస్కి ఇప్పుడు ఏమైందమ్మా, ట్రంప్ నిన్న తీసుకున్న నిర్ణయం ఏంటి, మొన్న నైట్ 90 డేస్ టారిఫ్స్ని పాజ్ చేశారు. అంటే పెంచినట్టుగానే పెంచి మళ్ళీ దానికి ఒక పాజ్ ఇచ్చారు. ఒక 90 రోజుల పాటు ఈ టారిఫ్స్ పాజ్ చేస్తున్నామన్నారు. ఎక్సెప్ట్ ఫర్ ద 10% యూనివర్సల్ టారిఫ్ విచ్ ఇస్ స్టిల్ అప్లికబుల్. 10% యూనివర్సల్ టారిఫ్ పెట్టారంటే అన్ని దేశాల నుంచి వచ్చే గుడ్స్ పైన 10% యూనివర్సల్గా ఒక టారిఫ్ పడిపోతుంది, బేర్ మినిమం అనమాట అది. దాని మీద అడిషనల్ టారిఫ్స్ ఏవైతే వేశారో వాటిని ఇప్పుడు పాస్ చేశారు, ఒక 90 డేస్ పాస్ చేశారు. ఎక్సెప్ట్ ఫర్ చైనా నుంచి వచ్చే వాటి మీద అయితే మాత్రం పాస్ చేయలేదు. చైనా గుడ్స్ పైన ఎప్పటికీ టారిఫ్ ఎక్కువే ఉంది, కానీ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చే గుడ్స్ పైన మాత్రం టారిఫ్ని పాస్ చేయడం జరిగింది. ద పాజ్ ఈవెన్ వైల్ రైజింగ్ టారిఫ్స్ అగెన్స్ట్ చైనా టు 125%. బేసిక్గా అది 125 కూడా కాదు, 140 145%. నిన్నటి న్యూస్ ప్రకారం 125, ఈరోజు న్యూస్ మీరు గమనిస్తే ఇది 140 దాటిపోయింది. సో చైనా నుంచి వచ్చే వస్తువులపైన టారిఫ్ మాత్రం 125%కి పెంచేశారు, లేదా 140%కి పెంచేశారు. మిగిలిన దేశాలకి పెంచుతామన్నది మాత్రం పాజ్ ఇచ్చారు. ఇన్ ఏ ట్రేడ్ స్టాండ్ ఆఫ్ విత్ బీజింగ్తో వాళ్ళకున్న ట్రేడ్ స్టాండ్ ఆఫ్ అంటే పరిష్కారం దొరకని ఒక గొడవని మనం స్టాండ్ ఆఫ్ అంటాము. సో అట్లాంటి పరిస్థితి మనం అక్కడ చూస్తున్నాం. ఇట్ సజెస్ట్ ఎ స్ట్రాటజీ పివట్ టు స్టెమ్ ది మ్యాసివ్ సెల్ ఆఫ్ US Treasury bonds and the cutting of trillions of dollars in American stock valuations. అయితే మొన్నటి వరకు ఎగిరిన ట్రంప్, ఓకే పిచ్చి గెంతులంతా గెంతిన ట్రంప్ ఈరోజు ఎందుకు ఒక్కసారిగా మళ్ళీ తగ్గారు? ఎంత టారిఫ్ వేస్తాను అని చెప్పి సడన్గా ఇప్పుడు ఎందుకు టారిఫ్ ఆపారు, 90 డేస్ పాజ్ ఇచ్చారు అంటే ఆయన అంటారు, లేదు మొదటి నుంచి మా స్ట్రాటజీ ఇదే, మేము పెంచేస్తామని బెదిరించేస్తే అన్ని కంట్రీలు బేరసారాలకు వస్తాయి, అప్పుడు బ్రేక్ ఇద్దామని ముందు నుంచి అనుకున్నామని చెప్పి కవరింగ్ చేశారు. బట్ ఇన్ రియాలిటీ ఈ స్ట్రాటజీ పివట్ అంటే అర్థం ఏంటమ్మా, చేంజ్ ఇన్ డైరెక్షన్. స్ట్రాటజీ అంటే వ్యూహం, నీ వ్యూహంలో డైరెక్షన్ చేంజ్ చేయడానికి మనం పివట్ అంటాం. సో అమెరికా తన స్ట్రాటజీని ఎందుకు చేంజ్ చేసుకుందంట, టు స్టెమ్ అంటే కంట్రోల్, స్టెమ్ అంటే మీనింగ్ ఏంటి, కంట్రోల్. దేన్ని, ద మ్యాసివ్ సెల్ ఆఫ్ అంటే విపరీతంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఏవి, US ట్రెజరీ బాండ్స్. అమెరికా గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ విపరీతంగా అమ్మేస్తున్నారంట ఇన్వెస్టర్స్. ఎందుకంటే ఈ ట్రేడ్ వార్ వల్ల అసలు అమెరికా ఏమవుతుందో అన్న భయానికి తిరిగి రివర్స్లో ట్రెజరీ బాండ్స్ని అమ్మే పరిస్థితి. మామూలుగా అయితే ఇలాంటి వాటి వల్ల ప్రపంచ దేశాలన్నీ అమెరికా మీద డిపెండ్ అవుతాయి, అవి నష్టపోతాయి. సో మనం సేఫ్గా డబ్బులన్నీ తీసుకొచ్చి అమెరికన్ బాండ్స్లో పెట్టుకుందాం అనుకునేవారు ఒకప్పుడు. కానీ విచిత్రంగా అమెరికన్ ట్రెజరీ బాండ్స్ని అమ్మకానికి ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ, కాంప్లికేటెడ్ స్టఫ్. ఐ వాంట్ యూ టు పే ఫుల్ అటెన్షన్ హియర్. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా కేర్ఫుల్గా వినండి. సో ఇది ప్రపంచంలో అమెరికా తీసుకోండి, మనకి అలాగే చైనా ఉంది, ఇంకోవైపు ఇండియా ఉంది, పవర్ఫుల్ కంట్రీస్ రాస్తున్నాను, ఎకనామికల్గా పవర్ హౌసెస్ లాంటి కంట్రీస్, యూరోపియన్ యూనియన్, ఇలా చాలా మనకి బ్లాక్స్ ఉన్నాయి. అయితే జనరల్గా ఎప్పుడైనా సరే ప్రపంచ దేశాల్లో ఎకనామిక్ అన్సర్టెనిటీ వస్తే, ఏంటమ్మా ఎకనామిక్ అన్సర్టెనిటీ,
అంటే ఆర్థికపరమైన అన్సర్టెనిటీ ఏమైనా వస్తే, అనిశ్చితి ఏమైనా వస్తే జనరల్గా అంటే రేపు ఏమవుతుందో తెలీదు అన్న భయం పుడితే జనరల్గా ప్రపంచ దేశాల ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ డబ్బుని డాలర్ రూపంలో ఉంచడానికి ట్రై చేస్తారు, లేదా గోల్డ్ రూపంలో ఉంచడానికి ట్రై చేస్తారు. అంటే నార్మల్ స్టాక్స్లో పెడితే ఆ స్టాక్స్ అనేవి ఏమవుతాయో మనకి తెలీదు. ఎందుకంటే గ్లోబల్ అన్సర్టెంటీ అన్నప్పుడు స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లెట్స్ కీప్ అవర్ మనీ ఎయిదర్ ఇన్ గోల్డ్ ఆర్ ఇన్ డాలర్ డినామినేటెడ్ అసెట్స్, లేదా డాలర్స్లో పెట్టుకుందాం అని అనుకుంటారు జనరల్గా. ఎందుకు డాలర్ అనేది మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీ కాబట్టి, ప్రపంచ దేశాలన్నీ కూడా నమ్మే కరెన్సీ కాబట్టి, దాన్ని ప్రపంచ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా డాలర్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తాయి కాబట్టి, అందరికీ దానిపై నమ్మకం ఉంది కాబట్టి డాలర్లో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఓన్లీ డాలర్లు పెట్టి ఉంచుకునే బదులు దే జనరల్లీ గో ఫర్ బాండ్స్, ట్రెజరీ బాండ్స్లో పెట్టుబడి పెడతారు. బాండ్స్లో పెట్టుబడి పెడితే దాని మీద ఏమొస్తుంది? వడ్డీ వస్తుంది. వడ్డీ అనేది వస్తుంది అని చెప్పేసి జనరల్గా చేస్తూ ఉంటారు ఇలాగా. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే, అందుకే గత 5-6 నెలలుగా మనకి ఏం జరుగుతుంది, ట్రంప్ వస్తున్నారు అన్న మాట ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ అవుతారన్న మాట మొదలైనప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకి లోనవుతున్నాయి, వాలటైల్గా ఉంటున్నాయి. అన్ని దేశాల్లోంచి ఇన్వెస్టర్స్ వాళ్ళ స్టాక్స్ని అమ్మేయడం, వాటిని తీసుకొచ్చి డాలర్స్ లోపల మార్చుకోవడం, రూపాయలు డాలర్స్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అందుకే డాలర్ స్ట్రెంథన్ అవుతుంది, రూపీ వీకెన్ అవుతుంది. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అమెరికన్ బాండ్స్ని కూడా అమ్ముతున్నారంట. అమెరికన్ బాండ్స్ను కూడా అమ్ముతున్నారు అంటే అర్థం ఏంటి? అమెరికా మీద నమ్మకం ఎక్కడో సడలుతోంది. ఎందుకంటే ట్రంప్ తీసుకొస్తున్న పిచ్చి పాలసీల వల్ల అమెరికా రెసిషన్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే విపరీతంగా టారిఫ్స్ పెంచడం వల్ల ఫస్ట్ నష్టపోయేది అమెరికా కన్జ్యూమర్సే. ఎందుకంటే అమెరికాకి విదేశాల నుంచి వస్తున్న వస్తువులపైన ఆయన టారిఫ్లు పెంచితే ఆ వస్తువులు ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. ఎక్స్పెన్సివ్ అయితే అమెరికన్ కన్జ్యూమర్స్కి రేట్లు పెరిగిపోతాయి. అమెరికాలో ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అవ్వడం వల్ల వచ్చే ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా అమెరికాలో వస్తువులు సేవలు సేల్స్ బాగా తగ్గిపోయి అది రిసెషన్కి దారి తీసే అవకాశం ఉంది అనే భయం కూడా ఇన్వెస్టర్స్కి పట్టుకుంది. అందుకని అమెరికన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనం నష్టపోతాము, అమెరికన్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతాము అనే ఆస్పెక్ట్లో అమెరికన్ బాండ్స్ని అమ్మేస్తున్నారు, అమెరికన్ స్టాక్స్ని అమ్మేస్తున్నారు. దీనివల్ల కొన్ని లక్షల కోట్ల వాల్యుయేషన్ అనేది పోతుంది అమెరికన్ కంపెనీస్కి. వీటన్నిటిని చూసి ప్రాబబ్లీ ట్రంప్ తన ఆలోచన మార్చుకున్నట్టుగా ఉంది అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. గట్టింగ్ అంటే ఇంకా మొత్తం నాశనం అయిపోవడం అన్నట్టు. గట్టింగ్ అంటే కాలిపోయింది అంటారు చూడండి. ఓకే, మొత్తం రిమూవ్ చేసేయడం అన్నట్టు. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమెరికన్ స్టాక్ వాల్యుయేషన్స్లో రిమూవ్ అయిపోయాయి. వీటిని చూసి ఇలా ఉంటే కష్టమని భావించి ఆయన పాలసీ మార్చినట్టుగా కనిపిస్తోంది. వరీడ్ అబౌట్ అన్ ఎకనామిక్స్ స్లో డౌన్ యాజ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ టర్న్స్ నెగిటివ్. అమెరికాలో రిసెషన్ వస్తే అది ప్రపంచ దేశాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. సో ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది నెగిటివ్గా మారే పరిస్థితి కనిపిస్తోంది. వీటిని చూసి వరీ అవుతూ ది ఆర్బీఐ హ్యాస్ చేంజ్డ్ ఇట్స్ స్టాన్స్ ఫ్రమ్ న్యూట్రల్ టు అకామిడేటివ్. ఆర్బీఐ కూడా తన పాలసీ స్టాన్స్ని న్యూట్రల్ నుంచి అకామిడేటివ్ పాలసీకి మార్చింది. ఓకే, అకామిడేటివ్ పాలసీకి మార్చడం అనేది జరిగింది. అకామిడేటివ్ పాలసీ స్టాన్స్కి న్యూట్రల్ పాలసీ స్టాన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే వెన్ ఆర్బీఐ సేస్ మై పాలసీ స్టాన్స్ ఈజ్ న్యూట్రల్ అంటే అర్థం మళ్ళీ చెప్పండి. ఇది కూడా కాన్సెప్చువల్ స్టఫ్, సో ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్. మీకు ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను, సో అలాగే చేస్తున్నాను. అకామిడేటివ్ పాలసీ స్టాన్స్ అలాగే న్యూట్రల్ పాలసీ స్టాన్స్. ఆర్బీఐకి ప్రధానంగా 2 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయమ్మా. 2 రెస్పాన్సిబిలిటీస్. ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడం, దాన్నే మనం ప్రైస్ స్టెబిలిటీ అంటాం. ఇంకో రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్కి సపోర్ట్ చేయడం. ఓకే, జనరల్గా ఇన్ఫ్లేషన్ని అదుపు చేయాలి అంటే ఇంట్రెస్ట్ రేట్స్
పెంచాలి. గ్రోత్కి సపోర్ట్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితేనే ఎకానమీలో ఇండస్ట్రీస్ అన్నిటికీ తక్కువ వడ్డీకి లోన్స్ వస్తాయి. సో అవి ఇంకా ఎక్స్పాండ్ అవుతాయి. ప్రజలు కూడా తక్కువ వడ్డీకి వస్తాయని లోన్స్ తీసుకుంటారు, ఎక్కువగా స్పెండ్ చేస్తారు. దానివల్ల గుడ్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ పెరిగి ఎకానమీ గ్రో అవుతుంది. అదే రివర్స్లో ఇలా ప్రజలు ఎక్కువగా కొనేయడం వల్ల, ఎక్కువగా అవసరానికి మించి కొనేయడం వల్ల డిమాండ్ పెరిగిపోయి దానివల్ల ధరలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుందన్నమాట. సో ఇప్పుడు ఆర్బీఐ ఇఫ్ ఇట్ సేస్ ఐఎమ్ ఫాలోయింగ్ న్యూట్రల్ స్టాన్స్ అందనుకోండి, ఆర్బీఐ న్యూట్రల్ స్టాన్స్ ఫాలో అవుతున్నానని చెప్తుందంటే అర్థం ఏంటంటే మేము ఇన్ఫ్లేషన్ వైపు కానీ ఎకనామిక్ గ్రోత్ వైపు కానీ ఈ రెండింటి వైపు వెళ్ళట్లేదు. అంటే కైండ్ ఆఫ్ రెండు ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. వీఆర్ నాట్ టూ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ఇన్ఫ్లేషన్, ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ టూ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ఎకనామిక్ గ్రోత్. గ్రోత్ విషయంలోనూ మేము పెద్దగా వర్రీ అవ్వట్లేదు, ఇన్ఫ్లేషన్ విషయంలో కూడా పెద్దగా వర్రీ అవ్వట్లేదు, బ్యాలెన్స్డ్గా ఉన్నాము అని ఆర్బీఐ చెప్తున్నట్టు. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది, వాళ్ళ స్టాన్స్ని అకామిడేటివ్ స్టాన్స్గా మార్చింది. అకామిడేటివ్ స్టాన్స్గా మార్చింది అంటే దాని అర్థం ఏంటంటే వీఆర్ మోర్ ఇన్క్లైన్ టు సపోర్ట్ ఎకనామిక్ గ్రోత్. అంటే మాకు ఇన్ఫ్లేషన్ అనేది పెద్ద వర్రీ కాదు, ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ అనేదే పెద్ద వర్రీ. ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయాలన్న మైండ్ సెట్తో మేము ఉన్నాము అని ఆర్బీఐ చెప్తున్నట్టు. సో ఆర్బీఐ ఎందుకు ఆ మోడ్లోకి వెళ్ళిందంటే ఇప్పుడు ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది నెగిటివ్గా మారుతుంది, ఎకనామిక్ స్లోడౌన్ వచ్చేస్తుందేమో అన్న భయం వచ్చింది. అందుకని ఆర్బీఐ తన పాలసీ స్టాన్స్ని కూడా న్యూట్రల్ నుంచి అకామిడేటివ్గా మార్చింది. న్యూట్రల్ స్టాన్స్ అంటే వీఆర్ నెయిదర్ వరీడ్ అబౌట్ ఇన్ఫ్లేషన్ నార్ అబౌట్ ఎకనామిక్ గ్రోత్, లేదా వీఆర్ ఈక్వల్లీ వరీడ్ అని అర్థం. కానీ అకామిడేటివ్ అంటే వీఆర్ మోర్ వరీడ్ అబౌట్ ఎకనామిక్ గ్రోత్ రాదర్ దాన్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ కన్నా మేము ఎక్కువగా గ్రోత్ పరంగా వర్రీ అవుతున్నాము అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం అన్నమాట. సో మరి మీరు గ్రోత్ కోసం ఎక్కువ వర్రీ అవుతున్నారని చెప్తే దాని అర్థం ఏంటి, దట్ కుడ్ ఇండికేట్ ఫర్దర్ రేట్ కట్స్ ఆర్ లైక్లీ. మరి గ్రోత్ని సపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎకనామిక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాలి. అంటే ఫ్యూచర్లో కూడా ఆర్బీఐ ఇంకా వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది అని అర్థం. దీని అర్థం అది. కుడ్ అంటే పాసిబులీ అని అర్థం, లైక్లీ అన్న సేమ్ మీనింగ్. ఏ డిక్రీజ్ ఇన్ ద రెపో రేట్ will most likely be reflected in loan service reductions for businesses. రెపో రేట్ తగ్గితే జనరల్గా బ్యాంక్స్ కూడా బిజినెసెస్కి అలాగే మనలాంటి కస్టమర్స్కి ఇచ్చే లోన్స్ మీద వడ్డీ తగ్గిస్తాయి. అవి తగ్గించడం వల్ల బిజినెసెస్కి కూడా లోన్ సర్వీస్ రిడక్షన్స్ అంటే వాళ్ళకి లోన్కి ఈఎంఐ పేమెంట్లు తగ్గే అవకాశం అనేది ఉంటుంది. హోమ్ ఓనర్స్కి, రిటైల్ బారోవర్స్కి, అందరికీ కూడా. ఎందుకని, యాజ్ బ్యాంక్స్ పాస్ ఆన్ ద రేట్ కట్. సో రేట్ కట్ని బ్యాంక్స్ కూడా పాస్ ఆన్ చేస్తాయి, కస్టమర్స్కి కూడా వాటిని పాస్ చేస్తాయి, తగ్గిస్తాయి. దిస్ బిగాన్ హ్యాపెనింగ్ అవర్స్ ఆఫ్టర్ ద రేట్ కట్ అనౌన్స్మెంట్. ఆర్బీఐ ఇలా అనౌన్స్ చేసిందో లేదో బ్యాంక్స్ కూడా వాళ్ళ వడ్డీ రేట్లు తగ్గించడం మొదలు పెట్టేశాయి. ద సెంట్రల్ బ్యాంక్ హోప్స్ దిస్ రేట్ రిడక్షన్ ఎన్ష్యూర్స్ లిక్విడిటీ ఫర్ బిజినెసెస్ ఇన్ ఎ టైమ్ ఆఫ్ అన్సర్టనిటీ. సెంట్రల్ బ్యాంక్ ఏమనుకుంటుందంటే దిస్ రేట్ రిడక్షన్, ఈ రేట్ రిడక్షన్ అనేది ఎన్ష్యూర్స్ లిక్విడిటీని ఎన్ష్యూర్ చేస్తుంది అని భావిస్తుంది ఫర్ బిజినెసెస్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ అన్సర్టనిటీ. ఈ అన్సర్టెన్ టైమ్స్లో బిజినెసెస్కి లిక్విడిటీని ఇది ఎన్ష్యూర్ చేస్తుంది అని చెప్పి సెంట్రల్ బ్యాంక్ హోప్ చేస్తుంది. సో దట్ they can continue investing in the real economy even as they attempt to diversify their exports. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గుతాయో తక్కువ వడ్డీకి మనకి ఫండ్స్ వస్తాయి. సో దానివల్ల వాళ్ళకి లిక్విడిటీ పెరుగుతుంది. అలాగే ఆల్రెడీ కడుతున్న వడ్డీల మీద ఈఎంఐలు తగ్గుతాయి, దానివల్ల మన చేతిలో ఉన్న డబ్బులు పెరుగుతాయి. సో ఆ రకంగా వాళ్ళకి లిక్విడిటీ అంటే ఫండ్ అవైలబిలిటీ అనేది పెరుగుతుంది. ఇలాంటి టైంలో అది హెల్ప్ అవుతుంది. సో దట్ దే కెన్ కంటిన్యూ ఇన్వెస్టింగ్ ఇన్ ద రియల్ ఎకానమీ. ఇది ఇంపార్టెంట్ కీవర్డ్. మీకు ఫినాన్షియల్ ఎకానమీ, రియల్ ఎకానమీ అని రెండు పదాలు మాట్లాడతాం, లేదా రియల్ సెక్టార్, ఫినాన్షియల్ సెక్టార్. దీని మీద యూపీఎస్సీలో PYQ ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ కూడా వచ్చింది. మీకు ఫినాన్షియల్ ఎకానమీ లేదా ఫినాన్షియల్ సెక్టార్ అన్నారు అంటే దాని అర్థం ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్యాంక్స్, స్టాక్ మార్కెట్స్, బాండ్ మార్కెట్స్, ఇన్సూరెన్స్ సెక్టర్, వీటికి సంబంధించిందంతా కూడా ఫినాన్షియల్ ఎకానమీ లేదా ఫినాన్షియల్ సెక్టార్ అంటాం. అలా కాకుండా యాక్చువల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అంటే మన అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, అదర్ సర్వీసెస్ అపార్ట్ ఫ్రమ్ ఫినాన్షియల్ సర్వీసెస్, రిమైనింగ్ అదర్ సర్వీసెస్ లైక్ ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, అకౌంటింగ్ కానీ, ఐటీ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి రియల్ ఎకానమీలోకి వస్తాయి. ఎక్సెప్ట్ ఫినాన్షియల్ సర్వీసెస్, రెస్ట్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ రియల్ ఎకానమీ. ఓన్లీ ఫినాన్షియల్ సర్వీసెస్ మాత్రం మనం ఫినాన్షియల్ ఎకానమీ అని చెప్పేసి అంటాం.
ఓకే, సో దే కెన్ కంటిన్యూ ఇన్వెస్టింగ్ ఇన్ ద రియల్ ఎకానమీ అంటే అర్థం ఏంటి, ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళు ఫినాన్షియల్ సెక్టార్లు అంటే వాళ్ళు కూడా ఏదైనా కంపెనీ బాండ్స్ కానీ స్టాక్స్ కానీ కొనొచ్చు. అలాంటి ఇన్వెస్ట్మెంట్ని మనం రియల్ ఇన్వెస్ట్మెంట్ అనం, అది ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. అలా కాకుండా రియల్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేయడం అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఇండస్ట్రీని ఎక్స్పాండ్ చేయడం కావచ్చు, ఇంకా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తెప్పించడం కావచ్చు, ఇట్లాంటివి. సో వాళ్ళ దగ్గర ఫండ్స్ పెరిగితే వాళ్ళు రియల్ ఎకానమీలో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి కంటిన్యూ చేయొచ్చు. ఈవెన్ యాజ్ దే అటెంప్ట్ టు డైవర్సిఫై దేర్ ఎక్స్పోర్ట్స్. వాళ్ళు ఏ స్ట్రగుల్లో ఉన్నారు, అమెరికాకి ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అమెరికా సుంకాలు విధిస్తోంది కాబట్టి అక్కడ మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గొచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలి, డైవర్సిఫై చేసుకోవాలి. అంటే మన వస్తువుని కొని వేరే మార్కెట్స్ కోసం వెతుక్కోవాలి. ఓకే, వేరే మార్కెట్స్ కోసం వెతుక్కునే ప్రయత్నంలో ఈ ఎక్స్పోర్టర్స్ అందరూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో ఇది చాలా హెల్ప్ అవుతుంది అని అర్థం. మోర్ ఒమినస్ అంటే డేంజరస్. ఒమినస్ అంటే అర్థం ఏంటమ్మా, డేంజరస్ అని. హౌవెవర్ ఈజ్ ద ఆర్బీఐస్ లోవర్డ్ జీడిపి గ్రోత్ ఎస్టిమేట్స్ ఫర్ ద కరెంట్ ఫిస్కల్. ఇంకా మోర్ ఒమినస్ థింగ్ ఏంటి, ఈజ్ ది ఆర్బీఐస్ లోవర్డ్ జీడిపి గ్రోత్ ఎస్టిమేట్. జీడిపి గ్రోత్ ఎస్టిమేట్స్ని ఆర్బీఐ ఏం చేసింది, లోవర్ చేసింది, తగ్గించింది. గ్రోత్ ఎస్టిమేట్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జీడిపి గ్రోత్ ఎంత ఉండొచ్చు అనే దాన్ని కరెంట్ ఫిస్కల్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 2026 వరకు ఉండేదాన్ని మనం కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటాము. సో దీనికి జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ని ఎస్టిమేట్స్ని 6.7 నుంచి 6.5%కి ఆర్బీఐ తగ్గించింది. ఇది కూడా ఒక ఒమినస్ సైన్ లేదా డేంజరస్ సైన్ అని మనం చెప్పొచ్చు. దిస్ ఇండికేట్స్ దట్, ఇది ఏం ఇండికేట్ చేస్తుంది, డిస్పైట్ ది ఆర్బీఐస్ గ్రోత్ స్టిమ్యులస్, ఆర్బీఐ గ్రోత్ స్టిమ్యులస్ ఉన్నప్పటికీ, డిస్పైట్ ది ఆర్బీఐస్ గ్రోత్ స్టిమ్యులస్, స్టెడీలీ డిక్లైనింగ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ డౌన్ టు 3.61% ఇన్ ఫిబ్రవరి. రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతున్నప్పటికీ ఆర్బీఐ గ్రోత్ స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటమ్మా, గ్రోత్ని సపోర్ట్ చేసేలాంటి రెపో రేట్ లాంటివి తగ్గిస్తుంది ఆర్బీఐ, తగ్గిస్తుంది కదా. సో స్టిమ్యులస్ అంటే అర్థం, స్టిమ్యులేట్ చేయడం అంటే, స్టిమ్యులస్ని తెలుగులో ఉద్దీపన అంటాం. స్టిమ్యులేట్ చేయడం అంటే ఎంకరేజ్ చేయడం, అది జరిగేలాగా చేయడం, దాన్ని ఇంకా మనం సపోర్ట్ చేయడం అనమాట. సో గ్రోత్ని సపోర్ట్ చేసేలాగా, గ్రోత్ని స్టిమ్యులేట్ చేసేలాగా ఆర్బీఐ చేసుకున్న ప్రయత్నాలు ఉన్నప్పటికీ, రిటైల్ ఇన్ఫ్లేషన్ కూడా స్టడీగా డిక్లైన్ అవుతున్నప్పటికీ కూడా, అండ్ స్టీప్ ఫాల్స్ ఇన్ ఫుడ్ స్టేపుల్ ప్రైసెస్. స్టేపుల్ ఫుడ్ అంటే అర్థం ఏంటి, మనం రెగ్యులర్గా తినే ఫుడ్ని స్టేపుల్ ఫుడ్ అంటాం. స్టేపుల్ ఫుడ్ ప్రైసెస్ కూడా తగ్గుతున్నప్పటికీ, ఇవన్నీ పాజిటివ్ సైన్స్. ఇన్ని పాజిటివ్ సైన్స్ ఉన్నప్పటికీ కూడా ద సెంట్రల్ బ్యాంక్ ఎక్స్పెక్ట్స్ ఎ గ్రోత్ కాంట్రాక్షన్. జనరల్గా ఇన్ని పాజిటివ్ సైన్స్ ఉన్నప్పుడు మనం గ్రోత్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా సెంట్రల్ బ్యాంక్ గ్రోత్ కాంట్రాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందువల్ల, డ్యూ టు దిస్ అన్సర్టెన్ ఎకనామిక్ క్లైమేట్ వల్ల, ఎకనామిక్ క్లైమేట్ సర్టెన్గా లేకపోవడం వల్ల. ఓకే, ఎలా ఉంటుందో అనిశ్చితి అంటాం, ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి అని అర్థం. ఓకే, ఇట్ ఈస్ ఎ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఎకనామిక్ ప్రిన్సిపల్ దట్ స్టేబుల్ గవర్నెన్స్ along with a predictable policy framework is a necessary condition to foster growth. ఇది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఎకనామిక్ ప్రిన్సిపల్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఒప్పుకునే సూత్రం. ఏంటిది, స్టేబుల్ గవర్నెన్స్ ఉండాలి, అలాంగ్ విత్ ఎ ప్రెడిక్టబుల్ పాలసీ ఫ్రేమ్వర్క్. అంటే రేపు పొద్దున్న ఎలా ఉంటుందో మనకు ఒక క్లారిటీ ఉండాలి. రేపు పొద్దున్న ఏ పాలసీ ఉంటుందన్న క్లారిటీ ఉన్నప్పుడే బిజినెసెస్ ఆ దేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తాయి. పాలసీ ఫ్రేమ్వర్క్లో ప్రెడిక్టబిలిటీ లేకపోతే, అలాగే గవర్నెన్స్లో స్టెబిలిటీ లేకపోతే, అంటే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి అనుకోండి, స్టెబిలిటీ లేదు అన్నట్టు. ఈ రెండు కాంబినేషన్ ఉంటేనే అది మనకి గ్రోత్ని ఫాస్టర్ అంటే ఎంకరేజ్ చేయడానికి అదొక నెససరీ కండిషన్గా పనిచేస్తుంది. ఈ రెండు ఉంటేనే గ్రోత్ అనేది మనకి సాధ్యపడుతుంది, లేకపోతే గ్రోత్ సాధ్యపడదని అర్థం. It would be no exaggeration to say that this principle has been turned on its head since Mr. Trump's return as president. ట్రంప్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ఈ ప్రిన్సిపల్ ఏమైంది, హ్యాస్ బీన్ టర్న్డ్ ఆన్ ఇట్స్ హెడ్. కంప్లీట్గా దాన్ని తిప్పేశారు, రివర్స్ అయిపోయింది. అంటే స్టేబుల్ గవర్నెన్స్ ఉండాలి, ప్రెడిక్టబుల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఉండాలి. ట్రంప్ ఏమైంది, మనకి కంప్లీట్గా పాలసీ ఫ్రేమ్వర్క్, రేపు పొద్దున ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయో అసలు తెలియనట్టుగా వెచ్చలవిడిగా ఏ రోజు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియకుండానే ప్రవర్తించడం జరుగుతుంది. సో ప్రెడిక్టబుల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు లేదు. నౌ చైనాస్ మూవ్ టు ఇంపోజ్ రిటాలియేటరీ టారిఫ్స్
totaling 84%, signals the beginning of a full-blown trade war. మరి ట్రంప్ 140% వరకు టారిఫ్ వేస్తే చైనా ఊరుకుందా? చైనా కూడా మేము ఊరుకోం, మేము తక్కువ తిన్నామా, మేము కూడా మీ మీద టారిఫ్ వేస్తాము, 84% టారిఫ్ వేస్తామని చెప్పి వాళ్ళు రిటాలియేటరీ టారిఫ్ అంటే దెబ్బకి దెబ్బ అన్నట్టు వాళ్ళు కూడా వచ్చారు. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ద బిగినింగ్ ఆఫ్ ఎ ఫుల్ బ్లోన్ ట్రేడ్ వార్కి ఇది ఒక బిగినింగ్గా మనం చూడొచ్చు. లైక్స్ ఆఫ్ విచ్ ద వరల్డ్ హ్యాస్ నాట్ విట్నెస్డ్ సిన్స్ ద స్మూత్-హాలీ యాక్ట్ ఆఫ్ 1930. ఓకే, ఇప్పుడు కొద్దిగా మీరు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. మీకు ఒక్కసారి వెనక్కి వెళ్దాం. 1930స్లో లేట్ 1920s అంటే 1929, ప్రిసైజ్లీ 1929-30 ఈ ప్రాంతంలో అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. అంటే తర్వాత దాన్ని గ్రేట్ డిప్రెషన్ అని పిలిచారు ఒక 10 ఏళ్ల పాటు. సో అమెరికాలో స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయాయి విపరీతంగా. అంటే 1920s అంతా కూడా విపరీతంగా స్టాక్ మార్కెట్స్ పెరిగాయి. లేట్ 1920స్లో ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత అమెరికన్ ఎకానమీని కాపాడేయాలని చెప్పి అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ హూవర్ ఈ పర్టికులర్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ద్వారా. సో ఎవరెవరంటే వీళ్ళిద్దరు పేర్లు ఇక్కడ రాశారు కదా. సో వాళ్ళిద్దరూ తీసుకొచ్చిన చట్టం ఇది స్మూత్-హాలీ. ఈ మనుషుల పేర్లు అనమాట ఇవి. మనకి మింటో మార్లే రిఫార్మ్స్ అంటాం చూడండి, ఆ రకంగా వాళ్ళ పేర్లు అవి. సో వాళ్ళు తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టం దేనికి తీసుకొచ్చారంటే విదేశాల నుంచి అమెరికాకి చాలా ఇంపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. విదేశాల నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ వల్ల అమెరికాలో డొమెస్టిక్ ప్రొడక్షన్ సరిగ్గా జరగట్లేదు. సో విదేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ని మనం తగ్గించేద్దామని చెప్పి అప్ టు 60% టారిఫ్స్ వేశారు. ఎప్పుడు 1930స్లో. సేమ్ ఇప్పుడు స్మూత్-హాలీ టారిఫ్ యాక్ట్ అంటే అదే, మరి దాని అర్థం అదే. 60% టారిఫ్ వేసి అమెరికా నుంచి వస్తున్న గుడ్స్ పైన మేము టారిఫ్ వేస్తాము, సో దట్ డొమెస్టిక్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుందని చెప్పి వాళ్ళు ఆశించారు. సో ఎప్పుడైతే విదేశాల నుంచి అమెరికాకు వచ్చే గుడ్స్ పైన వీళ్ళు టారిఫ్ వేశారో అప్పుడు కూడా సేమ్ స్టోరీ జరిగింది. ఏంటది? రిటాలియేషన్. కెనడా, మెక్సికో ఈ దేశాలు కూడా ఏం చేసాయి? రిటాలియేట్ చేశాయి. అమెరికా నుంచి ఆ దేశాలకి వెళ్ళే వస్తువులపైన వాళ్ళు కూడా టారిఫ్లు వేశారు. దీనివల్ల ఏమైందంటే అప్పటికే ఉన్న గ్రేట్ డిప్రెషన్ వర్సన్ అయింది. సో ఈ పర్టిక్యులర్ ట్రేడ్ టారిఫ్ యాక్ట్ ఏదైతే తెచ్చారో వాళ్ళు, ఆ యాక్ట్ ఏం చేసిందమ్మా, గ్రేట్ డిప్రెషన్ ఇంకా వర్సన్ చేసింది, ఇంకా అమెరికా నష్టపోయేలా చేసింది. ఒకవేళ ట్రంప్కి బుద్ధి ఉంటే దాని నుంచి లెసన్స్ నేర్చుకుని ఉంటారు. బట్ ఆయన ఏ లెసన్స్ నేర్చుకున్నట్టుగా మనకి కనిపించట్లేదు. ఓకే, స్మూత్-హాలీ యాక్ట్ 1930 నుంచి ఇలాంటి ఫుల్ బ్లోన్ ట్రేడ్ వార్ని మనం చూడలేదు. హ్యాస్ నాట్ విట్నెస్డ్ అంటే ఎక్స్పీరియన్స్డ్. ఇంత పెద్ద ఫుల్ బ్లోన్ ట్రేడ్ వార్ని మనం ఆ చట్టం 1930లో వచ్చిన ఆ చట్టం తర్వాత మళ్ళీ చూడలేదు. అంటే అప్పుడు అంత తిక్క వేషాలు వేశారు, దానివల్ల నష్టపోయారు. దోస్ టారిఫ్స్ విత్ ఆబ్జెక్టివ్ సిమిలర్ టు ద కరెంట్ వన్స్, ఇప్పట్లాగే. ఓకే, ఎలాంటి ఆబ్జెక్టివ్స్తోనే తీసుకొచ్చారు? దేనికి? టు ప్రొటెక్ట్ అమెరికన్ ఫార్మింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. అమెరికన్ ఫార్మింగ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొచ్చారు. అషర్డ్ ఇన్ అన్ ఎరా ఆఫ్ ఎకనామిక్ నేషనలిజం ఇన్ ద ఇంటర్వార్ ఇయర్స్. ఇంటర్వార్ ఇయర్స్ అంటే అర్థం ఏంటమ్మా, 1916, 1919 ఆ ప్రాంతంలో మనకి 1490 మనకి వరల్డ్ వార్ 1 తర్వాత వరల్డ్ వార్ 2 ఈ రెండింటి మధ్య ఈ పర్టికులర్ చట్టం స్మూత్-హాలీ యాక్ట్ వల్ల ఏమైందంటే ఎకనామిక్ నేషనలిజం అనేది మొదలైపోయింది. అంటే ట్రేడ్ ప్రొటెక్షనిజం అంటాం లేదా ఎకనామిక్ నేషనలిజం అంటాం. అంటే ప్రపంచ దేశాలతో ప్రతి దేశం కూడా సంబంధాన్ని తగ్గించుకునే పరిస్థితి వచ్చింది. సో ప్రపంచ దేశాలతో ట్రేడ్ రిలేషన్స్ని పెంచుకోకుండా టారిఫ్ వార్స్లోకి వెళ్ళి మీ వల్ల మాకు నష్టం అవుతుంది అని ప్రతి దేశం కూడా ఫీల్ అవ్వడం వల్ల ట్రేడ్ ప్రొటెక్షనిజం, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కంప్లీట్గా తగ్గిపోయాయి. ప్రపంచ దేశాల మధ్య రిలేషన్స్ కూడా తగ్గిపోయాయి. నేను చెప్తుంటానమాట, టు ఎన్ ఎక్స్టెంట్ ఇది కూడా వరల్డ్ వార్ 2 రావడానికి కారణం అని. అంటే దీనివల్ల వరల్డ్ వార్ 2 వచ్చేసిందని కాదు, కానీ ఇలా ప్రపంచ దేశాలు వివిధ దేశాలతో ఉన్న వాళ్ళ సంబంధాలని తగ్గించుకోవడం వల్ల, ట్రేడ్ రిలేషన్స్ని కట్ చేసుకోవడం వల్ల వాళ్ళతో మనకేంట్లే అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అలా అయిపోయింది. అందుకే ఇంటర్వార్ ఇయర్స్లో ఏమైంది, అది ఒక కొత్త ఎరా మొదలైంది. ఎటువంటి ఎరా? ఎకనామిక్ నేషనలిజం, ట్రేడ్ ప్రొటెక్షనిజం ఇవి మొదలయ్యాయి. హిట్టింగ్ గ్లోబల్ ట్రేడ్, దానివల్ల గ్లోబల్ ట్రేడ్ దెబ్బతినింది.
కాంట్రిబ్యూటింగ్ సిగ్నిఫికెంట్లీ టు ద గ్రేట్ డిప్రెషన్. ఇంకా గ్రేట్ డిప్రెషన్ వర్సన్ అయ్యే పరిస్థితి మనకి వచ్చింది. ఓకే, అందుకే మనకి వరల్డ్ వార్ 2 అయిపోయిన తర్వాత IMFని తీసుకొచ్చి, వరల్డ్ బ్యాంక్ని తీసుకొచ్చి ఏం చేశారు, ఎస్పెషల్లీ IMFని తీసుకొచ్చి గోల్డ్ స్టాండర్డ్ తీసుకొచ్చి ప్రపంచ దేశాల మధ్య మళ్ళీ ట్రేడ్ పెరగాలి, ట్రేడ్ తగ్గడం వల్ల కూడా దేశాల మధ్య రిలేషన్స్ తగ్గిపోతున్నాయని భావించే ట్రేడ్ పెరగాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు. గ్యాట్ కూడా తీసుకొచ్చారు, GATT గ్యాట్ కూడా తీసుకొచ్చారు. అవన్నీ తీసుకొచ్చి దేశాల మధ్య ట్రేడ్ పెంచడం కోసం, టారిఫ్లు తగ్గించడానికి, దేశాల మధ్య ట్రాన్సాక్షన్స్ పెరగడానికి గోల్డ్ స్టాండర్డ్ తీసుకొచ్చి అమెరికన్ డాలర్ని గోల్డ్తో పెగ్ చేశారు, ఫిక్స్ చేశారు. ఓకే, ఒక ఔన్స్ గోల్డ్ ఇన్ని డాలర్స్ అని చెప్పేసి రేట్ ఫిక్స్ చేశారు. మీరు డాలర్స్లో ట్రాన్సాక్షన్స్ చేసుకోండి, మీకు ఎప్పుడు కావాలన్నా డాలర్ని నేను గోల్డ్ రూపంలోకి మారుస్తానని చెప్పి అమెరికా మాట ఇవ్వడం జరిగింది. అలా ప్రపంచ దేశాలన్నీ కూడా డాలర్ని కరెన్సీగా యాక్సెప్ట్ చేసి ట్రేడ్ కోసం, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కోసం డాలర్ని వాడడం మొదలుపెట్టాయి. ఎందుకు? అమెరికా ఇచ్చిన ఇన్సూరెన్స్. డాలర్ వాడడం వల్ల మీకు రిస్క్ ఉండదు, ఎందుకంటే మీకు ఒకవేళ డాలర్ వద్దనుకుంటే నాకు ఇచ్చేయండి, నేను దానికి తగ్గట్టు మీకు గోల్డ్ ఇస్తానని అమెరికా మాట ఇచ్చింది. సో డాలర్ని ఎప్పుడైనా సరే గోల్డ్ కింద మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా డాలర్ని వాడడం మొదలుపెట్టాయి. వివిధ దేశాలతో ట్రేడ్ మళ్ళీ పెంచుకున్నాయి. ట్రేడ్ పెంచుకోవడం అనేది జరిగింది. ఇది ఇంటర్వార్ ఇయర్స్లో జరిగిన పరిణామాల వల్ల నేర్చుకున్న లెసన్స్. వరల్డ్ వార్ 2 తర్వాత అలా ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అవే తప్పులు జరుగుతున్నాయి. Perhaps a lesson for nations must be that protecting one's own economy can be achieved without hurting others. మన ఓన్ ఎకానమీని కాపాడుకోవడం, ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది వేరే దేశాల ఎకానమీని హర్ట్ చేయకుండా కూడా మనం అచీవ్ చేయొచ్చు. సో లాంగ్ యాజ్ కంట్రీస్ రికగ్నైజ్ దేర్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ అండ్ బిల్డ్ ఆన్ దమ్. మీ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ని మీరు ఐడెంటిఫై చేయండి, వాటిని బిల్డ్ చేసుకోండి. ఏ విషయాల్లో అయితే మీరు ప్రపంచ దేశాల కన్నా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారో వాటిని మీరు మన దేశంలోనే కాకుండా వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్స్ చేసి మీరు ఎకానమీని గ్రో చేసుకోండి. కానీ పక్కనోడి వల్ల నేను నష్టపోతున్నానని భావించి ప్రొటెక్షనిజం వైపు, ఎకనామిక్ నేషనలిజం వైపు వెళ్ళి నష్టపోకూడదు అనేది ఇక్కడ చెప్తున్న పాయింట్. ఇన్ అమెరికాస్ కేస్ ఇట్ ఈస్ డబ్లింగ్ డౌన్ ఆన్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్. అంటే ఏం చేయాలి ఇక్కడ? రీసెర్చ్ పైన, ఇన్నోవేషన్ పైన, ఎడ్యుకేషన్ పైన ఇంకా స్పెండ్ చేయాలి, వాటి మీద స్పెండ్ చేసి గ్రో అవ్వడానికి ట్రై చేయాలి. కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ వార్లోకి వెళ్ళడం వల్ల ఏ ఒక్కరికి ఉపయోగం ఉండదు అని ఫైనల్గా ఆర్టికల్ చెప్తున్న పాయింట్. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి నా ప్రయత్నం నేను చేశాను. మీకు అర్థమైంది అనుకుంటే, సెషన్ నచ్చింది అనుకుంటే ఒక్కసారి లైక్ చేయండి. లైక్ చేయని వాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి, నచ్చిందా, నచ్చలేదా, అర్థమైందా, అర్థం కాలేదా అన్నీ కూడా పుట్ ఇట్ ఇన్ కామెంట్స్. సో సమ్మరీ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చదివేసుకోండి. ఆల్రెడీ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిందే. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ క్యాప్చర్స్ ది ఓవరాల్ టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ యొక్క ఓవరాల్ టోన్ని క్యాప్చర్ చేస్తున్న సెంటెన్స్ ఏది? ఈజ్ ఇట్ డిఫెన్సివ్ విత్ ఎ స్ట్రాంగ్ ఎండోర్స్మెంట్ ఆఫ్ నేషనల్ మానిటరీ పాలసీస్? నో, డిఫెన్సివ్గా లేదు ఇది. ఈజ్ ఇట్ రిఫ్లెక్టివ్? ఎస్. విత్ కన్సర్న్ అబౌట్ రిపీటింగ్ హిస్టారికల్ ఎకనామిక్ మిస్టేక్స్? ఎస్. ఇంతకుముందు స్మూత్ హ్యాలీ యాక్ట్లో ఎట్లాంటి తప్పులైతే మనం చేసామో అట్లాంటి తప్పులే మళ్ళీ చేసే అవకాశం ఉందని చెప్పి కన్సర్న్ వ్యక్తపరుస్తుందంటే ఎస్. రిఫ్లెక్టివ్ అంటే అర్థం ఏంటంటే గతంలో జరిగిన దాన్ని గుర్తు చేసుకొని రిఫ్లెక్ట్ అవ్వడం. యూ రిఫ్లెక్ట్ ఆన్ సంథింగ్, యూ థింక్ అబౌట్ ఇట్ అని అర్థం అనమాట. హిస్టారికల్ మిస్టేక్స్ జరుగుతాయేమోనన్న భయపడ్డం. అబ్సల్యూట్లీ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ యొక్క సెంట్రల్ మెసేజ్ ఏంటమ్మా? ఇండియన్ ఎకానమీ విల్ థ్రైవ్ ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ కంటిన్యూ టు ఫాల్. ఓన్లీ వడ్డీ రేట్లు మాత్రమే. ఎస్, కరెక్టే, వడ్డీ రేట్లు తగ్గించారు, దానివల్ల ఎకానమీ గ్రోత్ అవుతుందని చెప్పారు. కానీ అది సెంట్రల్ మెసేజా? కాదు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ ఉన్నాయి. ఏంటి? ట్రేడ్ గురించి మాట్లాడారు, ఇంటర్నల్ పాలసీస్ గురించి మాట్లాడారు, అది మర్చిపోకూడదు. టారిఫ్ వార్స్ ఆర్ నెససరీ, ఇది తప్పు. టారిఫ్ వార్స్ని సపోర్ట్ చేసినట్టుగా ఉంది, తప్పు. ఇన్ ద ఫేస్ ఆఫ్ గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీ, ఇంటర్నల్ రిఫార్మ్స్ అండ్ కోఆపరేషన్ నాట్ ప్రొటెక్షనిజం ఆర్ కీ టు సస్టైన్డ్ గ్రోత్. సస్టైన్డ్ గ్రోత్ కావాలంటే ప్రొటెక్షనిజం కాదు, కోఆపరేషన్ చేసుకోవాలి. ఇంటర్నల్గా మీరు రిఫార్మ్స్ చేసుకోవాలి, కంట్రీకి మధ్య కోఆపరేషన్ తెచ్చుకోవాలి. దానివల్లే మనం గ్రోత్ సాధ్యపడుతుంది. కానీ ఓకే, ట్రేడ్ ప్రొటెక్షనిజం కాదు. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మోస్ట్ లాజికల్లీ ఇన్ఫర్డ్? దేన్ని మోస్ట్ లాజికల్గా మనం ఇన్ఫర్ చేయగలం? ఆర్బీఐస్ మానిటరీ పాలసీ అలోన్ ఈజ్ సఫిషియంట్. ఎప్పుడైనా ఇలాంటివి వచ్చాయంటేనే మీరు కంగారు పడాలి.
అదొక్కటే సరిపోతుంది అన్నారు. నో, అదొక్కటే సరిపోయే అవకాశం లేదు. గ్లోబల్ ఎకనామిక్ స్టెబిలిటీ రిక్వైర్స్ నేషన్స్ టు అబాండన్ దేర్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్. అవునా, ప్రొటెక్షనిస్ట్ పాలసీస్కి వెళ్ళండి, కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ వదిలేయండి అని చెప్పింది ఆర్టికల్? నో. హిస్టారికల్ ప్రెసిడెంట్ సజెస్ట్ దట్ అగ్రెసివ్ టారిఫ్ పాలసీస్ కెన్ లీడ్ టు లాంగ్ టర్మ్ ఎకనామిక్ డౌన్ టర్న్స్. ఎస్, ఓకే, అగ్రెసివ్ ట్రేడ్ టారిఫ్ పాలసీస్ వల్ల లాంగ్ టర్మ్ ఎకనామిక్ డౌన్ టర్న్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. ఇది కరెక్ట్. స్మూత్ హాలీ యాక్ట్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఇది మనం ఇన్ఫరెన్స్గా తీసుకోవచ్చు. ఆథర్స్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద ప్యాసేజ్ రెస్ట్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్. సో ఆథర్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసే అజంప్షన్స్ ఏంటి, దేన్ని బేస్ చేసుకొని ఆథర్ మాట్లాడుతున్నారు అంటే, కటింగ్ ద రెపో రేట్ విల్ ఎంకరేజ్ బిజినెసెస్ టు ఇన్వెస్ట్ డిస్పైట్ ఎక్స్టర్నల్ అన్సర్టనిటీస్. కరెక్టే కదా, రెపో రేట్ తగ్గిస్తే బిజినెసెస్కి కొంచెం ఎంకరేజ్మెంట్ లభిస్తుంది అనేది ఆథర్ యొక్క పాయింట్ కరెక్టే. అందుకే రెపో రేట్ తగ్గించారు, దాన్ని ఆయన సపోర్ట్ చేశారు. ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఇఫ్ పర్సూడ్ అగ్రెసివ్లీ హ్యావ్ హిస్టారికల్లీ లెడ్ టు ఎకనామిక్ క్రైసిస్. ఇది కూడా కరెక్టే. ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ని అగ్రెసివ్గా ఫాలో అయితే ఎకనామిక్ క్రైసిస్కి అవి దారితీస్తాయని ఆయన భావిస్తున్నారు. ట్రేడ్ నెగోషియేషన్స్ విత్ కంట్రీస్ లైక్ ద యూఎస్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ ఏ ప్రొటెక్షనిస్ట్ క్లైమేట్. ప్రొటెక్షనిస్ట్ క్లైమేట్లో ట్రేడ్ నెగోషియేషన్స్ అనేవి ఇన్ఎఫెక్టివ్ అంటే ఎస్ ఆర్ నో? నో. ట్రేడ్ నెగోషియేషన్స్ ఎప్పుడూ కూడా ఎఫెక్టివే. ఎలాంటి క్లైమేట్లోనైనా సరే మనం ట్రేడ్ నెగోషియేషన్స్ చెయ్యాలి, చెయ్యకూడదు అనుకోకూడదు. సో ఆన్సర్ ఈజ్ 1 and 2. నెగోషియేషన్స్ చేసి మళ్ళీ మనం సరి చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, అసలు నెగోషియేషన్స్ ఇన్ఎఫెక్టివ్ కాదు అని కూడా ఆర్టికల్ ఎక్కడా చెప్పలేదు. Which of the following, if true, would most seriously weaken the author's argument that nations should avoid protectionism and instead build on their competitive strengths? So nations ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా, ప్రొటెక్షనిజంని అవాయిడ్ చేయాలి అండ్ ఇన్స్టెడ్ బిల్డ్ ఆన్ దేర్ కాంపిటేటివ్ స్ట్రెంత్స్, వాటి కాంపిటేటివ్ స్ట్రెంత్స్ని బిల్డ్ చేసుకోవాలని చెప్పి ఆథర్ చెప్పారు. సో ప్రొటెక్షనిజంకి వ్యతిరేకంగా ఆథర్ మాట్లాడారు. సో ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేసే స్టేట్మెంట్ ఏది? విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ weakens others argument? చూడండి, several countries that adopted protectionist trade policies in the past decade witnessed a significant rise in domestic manufacturing and employment. చాలా కంట్రీస్ ఇంతకుముందు ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ని ఫాలో అయిన చాలా కంట్రీస్, గత దశాబ్దంలో వీటిని ఫాలో అయిన చాలా కంట్రీస్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తే దే విట్నెస్డ్ సిగ్నిఫికెంట్ రైజ్ ఇన్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ పెరిగిందంట. అంటే ఇక్కడ ఏంటి, ఆథర్ ఏం చెప్తున్నారు, ప్రొటెక్షనిజం మంచిది కాదని చెప్పారు. సో స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ప్రొటెక్షనిజం చాలా మంచిదని చెప్తుంది. సో ప్రొటెక్షనిజం మంచిదని చెప్తున్నప్పుడు ఆథర్ చెప్పిందని అది వీకెన్ చేసినట్టే కదా. ఎస్, సో బెస్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. అంటే ఇక్కడ ఉన్న 4 స్టేట్మెంట్స్ని మీరు ట్రూ అని భావించాలి. అది కరెక్టా కాదని మీరు ఎవాల్యుయేట్ చేయకూడదు, నిజం అని మీరు నమ్మాలి. నమ్మి ఆ స్టేట్మెంట్ ఆథర్ ఆర్గ్యుమెంట్ని వీకెన్ చేస్తుందా లేదా, అంటే ఆథర్ చెప్పిన దానికి ఆపోజిట్గా ఉందా లేదా మీరు చెక్ చేయాలి. సో ఆథర్ చెప్పిన దానికి అది ఆపోజిట్గానే ఉంది, ఎందుకంటే ఆయన ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ని క్రిటిసైజ్ చేస్తే ఇక్కడ ఇంతకుముందు ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఫాలో అయిన కంట్రీస్లో బాగా ఎకనామిక్ గ్రోత్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. అలాగే బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కోసం మనం వైజాగ్లో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రాంలో మీరు ఆన్లైన్ క్లాసెస్ని కూడా ఫ్రీగా పొందవచ్చు. వీటిని ఉపయోగించుకోండి, తక్కువ ఫీజుకి లైఫ్ టైం వ్యాలిటీతో ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్తో మనం ఇది అందిస్తున్నాం. అండ్ మెరిట్ బేస్డ్ డిస్కౌంట్, ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఫ్లాట్ 50% డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆన్ ఆల్ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి కోర్సెస్, అట్లీస్ట్ 1 Tier 1 ఆర్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి.